పర్ఫెక్ట్ కర్మయోగి అని ఇంగ్లీష్లో జీకే సార్ ఆల్రెడీ ఒక ఫ్యూ ఇయర్స్ పబ్లిష్ అయింది బుక్. అది ఆ బుక్ నేను కానీ చాలా చదివాము. యంగ్ సివిల్ సర్వెంట్స్ మన భారతశ్రీ లాంటి వాళ్ళు, గౌతమ్, తేజ, జశ్వంత్ రాలేదు, బట్ జశ్వంత్ లాంటి వాళ్ళు కూడా ఈ బుక్ చదవాల్సిన అవసరం ఉంది. అలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ బుక్ ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. అలాగే ఓన్లీ యూపీఎస్సీ అనే కాకుండా గవర్నమెంట్ జాబ్ తెలుసుకుందాం అనుకున్నా, గవర్నమెంట్ జాబ్లో డైనమిజం గురించి అయినా, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు కూడా ఈ బుక్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ బుక్లో సార్ ఏం చేశారంటే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ అంటే అతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సార్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, లబాస్రాకి వెళ్ళారు, నెహ్రూ గారితో కలవడం జరిగింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సిబిఎన్ గారిదే ఆల్మోస్ట్ ప్రతి సీఎంతో వర్క్ చేశారు. సో ఆ వర్కింగ్ అట్మాస్ఫియర్ కానీ, అలాగే డిఫరెంట్ పిఎంస్ కానీ ఎలా ఉంది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు కూడా సార్ బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ టైంలో కూడా ఈ యాక్టెడ్ వెరీ కరేజియస్లీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడానికి కారణమైన, గోదావరి ఫెర్టిలైజర్స్ రావడానికి కారణమైనా కూడా జీకే సార్ ఆ టైంలో ఈ ప్లేడ్ క్రూషియల్ రోల్. ఈ విషయాలు అన్నీ ఉన్నాయి. ఈ బుక్ తెలుగులో రీసెంట్గా వచ్చింది. ఐ సజెస్ట్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కంపల్సరీ టేక్ దిస్ బుక్ అండ్ రీడ్ దిస్ బుక్. చదవాలి అందరూ కూడా. అండ్ ఈ బుక్ని ఎక్కువ మందికి తెలిసేలా చేస్తే ఇటువంటి ఒక అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ మన కమ్యూనిటీలో అతను అయ్యి ఉండి తెలుగులో బుక్ రాయడం అనేది ఇండియా గురించి, ఏపీ గురించి ఇంకా వేరే అవకాశం లేదు. అంటే దిస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్. బిఫోర్ ఐ ఎండ్, ఐ వాంట్ టాక్ వన్స్ అగైన్ అబౌట్ గౌతమ్. గౌతమ్ గురించి చెప్పారు ఇందాక, ఈ ప్రొడ్యూస్ వెరీ ర్యాంక్స్ అని చెప్పి. గౌతమ్ బహుత్ సివిల్ సర్వీసెస్లో ప్రతి సబ్జెక్ట్ని టీచ్ చేయగలిగే ఓన్లీ ఫ్యాకల్టీ గౌతమ్. మనకి ఇప్పుడు ర్యాంక్ వచ్చింది, ఐఎఫ్ఎస్ ర్యాంక్ వచ్చింది గౌతమ్కి, బట్ హీ వాజ్ ఏ ఎక్సెప్షనల్ ఫ్యాకల్టీ అనమాట. అలాగే భానుశ్రీ కూడా అంతే, గ్రూప్ 1 ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు సివిల్స్ ర్యాంక్, ఐపీఎస్ ర్యాంక్ వచ్చింది. సో ఇందాక గౌతమ్ చెప్పినట్టుగా మిగతా ర్యాంకర్స్ కూడా మన కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా, అలాగే ఈవెన్ కేఎన్ కుమార్ ఐకాన్ ద్వారా, కేఎన్ కుమార్ సార్ ఐకాన్ ద్వారా అవ్వచ్చు, దొరై రాజా సార్ అదర్ ఆర్గనైజేషన్ ద్వారా అవ్వచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ర్యాంకర్స్కి మీరు అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీ సర్వీస్లో బాగా బిజీ అయిపోవడం కన్నా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆర్ ఐకాన్ ఆర్ ఈవెన్ ఫర్ దొరై రాజా సార్స్ అవర్ కమ్యూనిటీ సర్వీసెస్ ఫర్ అవర్ కమ్యూనిటీ. అలా స్పెండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ ర్యాంకర్స్ కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఒక చైన్ లాగా ఫార్మ్ అవ్వాలి. మన కమ్యూనిటీ ర్యాంకర్స్ ర్యాంక్ వచ్చిన ఫస్ట్ 3-4 ఇయర్స్ కూడా నెక్స్ట్ ర్యాంకర్స్కి సపోర్ట్ చేసేలా ఉంటే ఒక చైన్ లా ఫార్మ్ అయితే ఇట్ విల్ బి రియల్లీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మన కమ్యూనిటీలో అందరికీ, తెలంగాణ ఏపీలో అందరూ కూడా ఈ కార్యక్రమం గోపాల కృష్ణ గారు నాకు చాలా ఎప్పటి నుంచి పరిచయం. కిషన్ మీద పనిచేసినటువంటి నేను వారి గురించి చదువుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ మన సంఘాన్ని అందరూ బాగా చేయాలి. తర్వాత మన కమ్యూనిటీలో చాలా మంది ఈ పాలిటిక్స్ లో రానికి భయపడుతుంది. వాటి గురించి ఎవరు భయపడకుండా ముందుకు రావాలని, తర్వాత ఎడ్యుకేషన్ లో చాలా మంది బాగా చదువుతుందో ముందుకు వస్తారు, కంటిన్యూ చేయాలి. అట్లే మా స్కూల్స్ లో కానీ పల్లెల స్కూల్, డిపిఎస్ స్కూల్లో కూడా స్కాలర్షిప్స్ ఇస్తా ఉంటాము. తర్వాత ఏదైనా కానీ కమ్యూనిటీకి ముందు పోవడానికి నా వంతు కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ కాపు తెలగ సంఘం మరియు కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సప్తగిరి హోటల్లో సమావేశమై ఈ రోజున సివిల్ సర్వీసెస్లో ఎవరెవరైతే ఈ సంవత్సరం పాస్ అయ్యారో వారందరికీ సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంటర్ప్రినర్స్, పారిశ్రామికవేత్తలు, అంతేకాకుండా మన ఎడ్యుకేషనిస్ట్ విద్యావంతులు, తర్వాత ఆదర్శ మాతృమూర్తులు, వీరికి అందరికీ కూడా ఎన్నుకుని వారికి సన్మానం చేయడం జరిగిందన్నమాట. చాలామంది విచ్చేశారు, పెద్దవారు కూడా వచ్చారు.
లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు అని, కేఎన్ కుమార్ అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు, అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినటువంటి వారు, ఇదివరకు సంఘంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. చాలామంది పెద్ద ఎస్బీఐ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు. చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా సంతోషపడ్డారు. వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా వారు విని వాటిని కూడా అమలు చేస్తామన్న విషయం కూడా చెప్పారు.